గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం తెలంగాణ ప్రాంతాన్ని 175 సంవత్సరాలు పరిపాలన సాగించిన రాజవంశం గోల్కొండ, హైదరాబాద్లను రాజధానులుగా చేసుకుని పరిపాలించిన వంశం ఈ గోల్కొండ కుతుబ్ షాహీల వంశం. దీని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే కాకతీయుల సామ్రాజ్యం అంతమైన తర్వాత మనం తెలుసుకుంది ఏంటంటే, ఆ సామ్రాజ్య పునాదుల మీద 4 రాజ్యాలు స్థాపించబడ్డాయి. లేదా ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలనను ఎదుర్కొని వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దక్షిణ భారతదేశంలో 2 పెద్ద రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఒకటేమో విజయనగర సామ్రాజ్యం, రెండోది బహమనీ సామ్రాజ్యం. అదే సమయంలో కాకతీయ సామ్రాజ్య పునాదుల మీదనేమో ఒకటి పద్మనాయకులు, రెండవది రెడ్డి రాజులు. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో 4 రాజ్యాలు ఉనికిలోకి వచ్చినాయి. అయితే ఈ 4 రాజ్యాలలో ఈ బహమనీ సామ్రాజ్యం ఉందో, ఈ బహమనీ సామ్రాజ్యం ఆ తర్వాత పద్మనాయక రాజులను ఓడించి తెలంగాణ ప్రాంతాన్ని, రెడ్డి రాజులను గజపతులను ఓడించి ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని ఐక్యపరిచి తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఐక్యపరిచింది బహమనీ సామ్రాజ్యం. ఆ తర్వాత ఈ బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయి 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అందులో ఒకటి బీజాపూర్, బీదర్, అహ్మద్నగర్, బీరార్, గోల్కొండ. ఇందులో గోల్కొండ ఉందో, ఈ గోల్కొండ ప్రాంతంలోనే మన తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా వచ్చారు. అంటే గోల్కొండ రాజధానిగా దక్షిణ భారతదేశంలో ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా, లేదైతేనే సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్ అని కూడా మనం అంటాం. అయితే ఇతను గోల్కొండ అవుతుందో ఈ ప్రాంతానికి తరఫ్దారుగా ఉన్నాడు, తెలంగాణ ప్రాంతానికి తరఫ్దారుగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి స్వతంత్రం కల్పించుకుంటూ స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు 1518లో. ఆ 1518 నుంచి మొదలుకొని క్రీస్తు శకం 1687 వరకు ఈ కుతుబ్ షాహీ వంశం దక్కన్లో, అంటే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో తమ పరిపాలనను కొనసాగించింది. అయితే వీళ్ళ పరిపాలనలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ముందేంటంటే తెలుగు ప్రాంతాలన్నింటినీ కూడా వీళ్ళు ఐక్యపరిచారు. ఇది ఒకటి. ఏ విధంగా అయితే తూర్పు చాళుక్యులు, ఆ తర్వాత కాకతీయులు తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ ఐక్యపరిచి పరిపాలన సాగించారో, అదేవిధంగా ఈ గోల్కొండ కుతుబ్ షాహీలు కూడా తెలుగు భాష మాట్లాడే వారిని అందరినీ కూడా ఐక్యపరిచి ఏకఛత్రాధిపత్యం కింద తీసుకొని వచ్చి పరిపాలన సాగించారు. ఇది ఒక ప్రత్యేకత వీళ్ళది. రెండవది, వీళ్ళు విదేశీయులు అయినప్పటికీ కూడా స్థానిక ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకొని స్థానిక పాలనకు ప్రాముఖ్యత ఇచ్చారు, స్థానిక సాంప్రదాయాలకు వీళ్ళు ప్రాముఖ్యత ఇచ్చారు. దాని పర్యవసానంగా ఏమైందంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో వీళ్ళు వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల వ్యవస్థలు కల్పించారు, పంటల దిగుబడి మీద శ్రద్ధ వహించారు. ఏ విధంగా అయితే కాకతీయులు చెరువులను నిర్మించి ఇక్కడ ప్రాంతాలని సస్యశ్యామలం చేశారో, అదేవిధంగా వీళ్ళు కూడా వీళ్ళ యొక్క పరిపాలన కాలంలో ఎన్నో చెరువులు, పెద్ద పెద్ద చెరువులు నిర్మించి ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి ప్రజల యొక్క వ్యవసాయ అభివృద్ధికి పాటుపడిన రాజవంశం గోల్కొండ కుతుబ్ షాహీల వంశం. తర్వాత మూడో ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగును, అదేవిధంగా అరబ్బీ, ఉర్దూ, పర్షియా భాషల అభివృద్ధి కోసం విశేషమైన సేవలు అందించారు. ప్రత్యేకించి ఇందులో ఉర్దూ భాష ఉందో, ఉర్దూ భాష ఉత్తర భారతదేశ భాష కాకుండా దక్షిణ భారతదేశంలో దక్కనీ ఉర్దూ అని ఒక కొత్త పుంతాతోటి ఉర్దూను వీళ్ళు వ్యాప్తి చేయించారు. అంటే ఉత్తర భారతదేశ ఉర్దూకు, దక్షిణ భారతదేశంలో అభివృద్ధి అయిన ఉర్దూకు తేడా ఉందని చెప్పి
ఈ దక్షిణ భారతదేశంలో చెప్పబడే ఉర్దూ ఉందో ఇందులో స్థానిక పదాలు ఎన్నో మిళితమైనాయి, స్థానిక పదాలు ఎన్నో కలిసి ఇది దక్కనీ ఉర్దూగా మారిపోయింది. ఆ విధంగా ఆ దక్కనీ ఉర్దూకు బీజాలు వేసిన రాజవంశం కూడా ఈ యొక్క గోల్కొండ కుతుబ్ షాహీల వంశం అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్నో రంగాలలో విశేషమైన కృషి చేసినటువంటి ఈ కుతుబ్ షాహీల యొక్క చరిత్ర తెలుసుకోవడం కోసం మనకు 2 రకాల ఆధారాలు లభిస్తున్నాయి. అంటే ఈ రాజులు వేయించినటువంటి శాసనాలు మనకు లభిస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళ పరిపాలన కాలంలో వాంగ్మయ అభివృద్ధి జరిగింది. ఇటు పారసీ, ఉర్దూ, అరబీ భాషల్లోనే కాకుండా తెలుగు భాషలో కూడా తెలుగు సాహిత్య అభివృద్ధి జరిగింది. గ్రంథాలు రాయబడ్డాయి, పుస్తకాలు రాయబడ్డాయి. వీటి ఆధారంగా మనం ఈ గోల్కొండ కుతుబ్ షాహీల యొక్క పరిపాలన తెలుసుకోగలుగుతున్నాము. ఈ గోల్కొండ పాలకులు ఈ కుతుబ్ షాహీలు ఉన్నారో ఈ కుతుబ్ షాహీల చరిత్ర తెలుసుకోవడం కోసం మనకు కొన్ని పర్షియన్, అరబిక్ పుస్తకాలు లభిస్తున్నాయి. అందులో ఖజాయినుల్ ఫుతూ నుహాఫిర్ ఈ యొక్క పుస్తకాన్ని అమీర్ ఖుస్రో రాశాడు. ఈ అమీర్ ఖుస్రో ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన కాలంలో ఢిల్లీలో ఉన్నాడు. కానీ అతను ఈ 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి దక్కన్ పరిస్థితులను కూడా రాశాడు. అంటే దక్షిణ భారతదేశ విశేషాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని కూడా గ్రంథస్థం చేశాడు. దాంతో ఇది ఒక ఆధారంగా మనకు నిలుస్తుంది. అదేవిధంగా తారీఖే ఫెరిస్టా లేదా ఈ ఇబ్రాహిమీ గుల్షన్ ఇది పర్షియన్ భాషలో ఉంది. దీన్ని మొహమ్మద్ ఖాసిం ఫెరిస్టా, ఇతని పేరు ఫెరిస్టా, మొహమ్మద్ ఖాసిం ఫెరిస్టా, ఇది ఫెరిస్టా అనేది ఇతని యొక్క పెన్ నేమ్. అయితే ఇతను మన దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఇతను విదేశ బాటసారి. తిరిగి అక్కడి పరిస్థితులను ఇతను గ్రంథస్థం చేశాడు. అయితే మధ్యయుగం నాటి దక్కన్ రాజకీయ చరిత్రను వివరించాడు. తన రచనలు ఇతను నేటి తెలంగాణ ప్రాంతాన్ని తిలాంగ్ అని చెప్పి పిలిచాడు. అయితే ఈ ఫెరిస్టా ఇరాన్లోని ఆస్ట్రాబాదులో 1552లో జన్మించాడు. ఇతడు బీజాపూర్ సుల్తాన్ ఇబ్రాహిం అదిషా కొలువులో చేరాడు. తన రచనలను ఇతడు అతనికే అంకితం ఇచ్చాడు. అయితే ఇందులో ఇతను ఈ యొక్క కుతుబ్ షాహీల గురించి ఒక 5 పేజీలు మెన్షన్ చేశాడు. కుతుబ్ షాహీల గురించి రాశాడు. ఈ యొక్క తారీఖే ఫెరిస్టా అంటే ఫెరిస్టా యొక్క హిస్టరీ ఆఫ్ ఫెరిస్టా అంటే ఇది హిస్టరీ ఆఫ్ ఫెరిస్టా అని చెప్పి రాశాడు అతను. దానిలో ఇతను వివరించాడు యొక్క ఫెరిస్టా. అదేవిధంగా హది ఖాతున్ ఉస్ సలాతీన్ లేదా కుతుబ్ షాహీ అని చెప్పి అలీ బిన్ తైపూర్ బుస్తానీ ఇది కూడా పర్షియన్లో రాయబడిన పుస్తకం. బుస్తానికి చెందిన వాడితను. ఇందులో కూడా మన గోల్కొండ కుతుబ్ షాహీల గురించి ప్రస్తావన మనకు కనపడుతుంది. అదేవిధంగా ముంతఖబుల్ లుబాబ్ ఇది హాఫీ ఖాన్. ఈ హాఫీ ఖాన్ నాడుతను ఔరంగజీబ్ సమకాలికుడు. ఔరంగజీబ్ చరిత్రలో కూడా ప్రముఖ పాత్ర ఉంది ఇతంది. అంటే ఔరంగజీబ్ యొక్క ఎన్నో విషయాలను రాశాడు ఈ హాఫీ ఖాన్. ఇతను ఎప్పుడైతే ఔరంగజీబు గోల్కొండ ఆక్రమణ కోసం దక్షిణ భారతదేశం వచ్చాడో 1856-57 ప్రాంతంలో, అప్పుడు 1867 ప్రాంతంలో అప్పుడు ఈ గోల్కొండ ఆక్రమణ అప్పుడు ఔరంగజీబ్ వెంట ఉన్నాడు ఈ హాఫీ ఖాన్. ఉండి ఇక్కడి పరిస్థితులను గ్రంథస్థం చేశాడు. అదేవిధంగా ఇంకొక పుస్తకం ఉంది, అది తారీఖే జాఫ్రా అని చెప్పి. ఈ పుస్తకంలో కూడా మనకు ఈ గోల్కొండ నవాబుల యొక్క ప్రస్తావన మనకు కనపడుతుంది. అయితే ఇవి విదేశీ రచనలు. అంటే విదేశీయులు మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ట్రావెలర్స్గా చూసి రాసిన ఈ గ్రంథాలు ఇవి. కానీ ఇవి కాకుండా మనకు తెలుగులో కూడా కొన్ని పుస్తకాలు లభిస్తున్నాయి. ఆ తెలుగు పుస్తకాలు అవి కూడా మనకు ఈ కుతుబ్ షాహీల కాలం నాటి విశేషాలు తెలియజేస్తున్నాయి. అందులో కుతుబ్ షాహీల పరిపాలన కాలంలో వాళ్ళ ఆధారంలో అద్దంకి గంగాధర కవి రాశాడు తపతి సంవారణోపాఖ్యానం. ఇది ఇబ్రాహిం కులీ కుతుబ్ షా కాలం రాయబడింది. అతని పరిపాలన గురించి మనకు ఇందులో ప్రస్తావన మనకు కనబడుతుంది. అదేవిధంగా పొన్నగంటి తలగనారిలో యయాతి చరిత్ర అని చెప్పి యక్షగానం రాశాడు.
మొట్టమొదటి యక్షగానం ఇది. ఇందులో కూడా మనకు వీళ్ళ ప్రస్తావన కనబడుతుంది. అదేవిధంగా సారంగి తమ్మయ్య ఉన్నాడో ఇతను వైజయంతి విలాసం అనే ఒక పుస్తకం రాశాడు. అందులో ఇతను గోల్కొండ యొక్క కరణం ఇతను, అందుకనే గోల్కొండ గురించి చాలా వివరంగా రాశాడు ఈ యొక్క సారంగ తమ్మయ్య. అదేవిధంగా కంచర్ల గోపన్న లేదా భక్త రామదాసు ఇతను దాశరథి శతకం రాశాడు. ఈ భక్త రామదాసు ఉన్నాడు ఇతను అబుల్ హసన్ తానిషా దగ్గర రెవెన్యూ ఉద్యోగి. భద్రాచలంలో రామాలయం నిర్మించాడు. అందుకుగాను ఆ ఆలయ నిర్మాణానికి గాను తాను తహసీల్దారుగా వసూలు చేసినటువంటి రెవెన్యూ మొత్తాన్ని కూడా అందులోనే ఖర్చు చేశాడు. దాంతో అతన్ని ఖైదు చేసి గోల్కొండలో ఖైదీగా ఉంచాడు అబుల్ హసన్ తానిషా. అతను శ్రీరామచంద్రుని గురించి కొన్ని శతకాలు రాశాడు, కొన్ని పద్యాలు రాశాడు. అది దాశరథి శతకం అంటారు దీన్ని. ఇందులో కూడా వీళ్ళ యొక్క ప్రస్తావన మనకు కనపడుతుంది. అదేవిధంగా కందుకూరి రుద్రకవి ఇతను సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం రాశాడు. అదేవిధంగా వీరి పరిపాలన కాలం నాడు మరునుగంటి సింగరాచార్య యొక్క దాశరథ రాజనందన చరిత్ర ఒకటి రాయబడింది. కృష్ణమ మాత్యులుతున్నారు ఇతను రాజనీతి రత్నాకరం రాశాడు. ఇందులో కూడా వీళ్ళ ప్రస్తావన ఉంది. అదేవిధంగా విదేశీ బాటసారులో వ్యాపార అకౌంట్లు ఉన్నాయి. అందులో కూడా ఈ యొక్క సామ్రాజ్యం గురించి ఉంది. అందులో ప్రత్యేకించి ఫ్రెంచి బాటసారి అంటే టవర్నియార్, బెర్నియార్, థ్యూనాట్ వీళ్ళు కుతుబ్ షాహీ రాజ్యాన్ని సందర్శించి ఎన్నో వివరాలు ఆ పుస్తకంలో రాశారు. ఈ విధంగా దేశీయ రచనలు తర్వాత విదేశీ రచనలు ఈ రెండు రచనలు అవుతున్నాయో, పర్షియన్ రచనలు తెలుగు రచనలు అవుతున్నాయో ఇవి కుతుబ్ షాహీల సుల్తాన్ల చరిత్రను తెలుసుకోవడానికి మనకు ఆధారంగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఆ కాలంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆచారాలు, సాంప్రదాయాలు వర్ణిస్తున్నాయి. వీరి రచనలో కొంత అతిశక్తి ఉండొచ్చు, కానీ కొన్ని పక్షపాతం కూడా ఉండొచ్చు. కానీ వాటిని శాసనాలతో మనం కంపేర్ చేసుకొని చరిత్రకారులు వాటిని సరిదిద్దుతున్నారు. ఈ విధంగా మొత్తానికి ఈ పుస్తకాలు గ్రంథాలు ఉన్నాయో, వాంగ్మయ ఆధారాలు ఉన్నాయో అవి చాలా మనకు లభిస్తున్నాయి ఈ యొక్క కుతుబ్ షాహీల గురించి. సుల్తాన్ కులీ కుతుబ్ షా లేదా సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్ ఇతను క్రీస్తు శకం 1518 నుంచి 1543 వరకు ఇతను పరిపాలన సాగించాడు. 25 సంవత్సరాలు ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించాడు. అంతకుముందు ఈ ప్రాంతానికి ఇతను తరఫ్దారుగా కూడా ఉన్నాడు. అయితే ఈ సుల్తాన్ కులీ ఉన్నాడో వీళ్ళది ఇరాన్లో ఉన్నటువంటి హమ్దమ్ రాజ్యానికి వీళ్ళు అధిపతులు, వీళ్ళ పూర్వీకులు. అయితే ఆ ఇరాన్లో జరిగినటువంటి రాజకీయ సంక్షోభంతో వీళ్ళు రాజ్యాన్ని కోల్పోయారు. అక్కడ కోల్పోయి ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా అదేవిధంగా అతని యొక్క తండ్రి, అతని యొక్క చిన్నాయన అల్లా కులీతో కలిసి బహమనీ సామ్రాజ్యానికి వచ్చారు. బహమనీ సామ్రాజ్యానికి అప్పుడు 3వ మహమ్మద్ షా పరిపాలన కాలంలో వీళ్ళు వచ్చారు. వచ్చి వీళ్ళు రాజు వెంట గుల్బర్గా చేరారు. ఆ తర్వాత ఒకసారి 3వ మహమ్మద్ షా వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళంట సుల్తాన్ కులీ కూడా ఉన్నాడు. అయితే సుల్తాన్ కులీ ఇది వేటాడే పద్ధతి ఉందో ఆ వేటాడే పద్ధతికి ముగ్ధుడయ్యాడు 3వ మహమ్మద్ షా. దాంతో అతనికి 150 అరబ్ అశ్వాలు ఇచ్చి వాటి నిర్వహణ కోసం కొడంగల్ ఏ ప్రాంతం ఉందో ఈ కొడంగల్ ప్రాంతాన్ని జాగీర్గా ఇచ్చాడు 3వ మహమ్మద్ షా. దీంతో ఇతను ఈ 150 అశ్వాలతోటి కొడంగల్ ప్రాంతానికి జాగీర్దారిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత ఈ సుల్తాన్ కులీ ఉన్నాడో గణిత శాస్త్రంలో మంచి నిష్ణాతుడు, మంచి అనుభవం ఉన్నవాడు యొక్క గణిత శాస్త్రంలో. అందుకని ఇతన్ని రాజప్రసాదంలో గణాంకాధికారిగా నియమించబడ్డాడు. తర్వాత అక్కడ నియమించబడిన తర్వాత కూడా ఇతని పనితనం చూసి రాజు ఎంతో ప్రశంసించాడు ఇతన్ని. ఆ సమయంలో ఈ కొడంగల్ ప్రాంతంలో లేదా తెలంగాణ ప్రాంతంలో
రక్షణ కరువైపోయి శాంతి భద్రతలు లేకుండా పోయాయి. ఆ సమయంలో అక్కడ శాంతి నెలకొల్పడం కోసం మూడో మహమ్మద్ షా సుల్తాన్ ఖులీని తెలంగాణ పంపాడు. తెలంగాణకు వచ్చినటువంటి ఈ సుల్తాన్ ఖులీ ఇక్కడి జమీందారులందరినీ కూడా సమావేశపరిచి వారితో సహకారంతో ఇక్కడ ఉన్న దొంగలను, దోపిడీదారులను అణిచివేసి జమీందారుల నుంచి పన్నులను వసూలు చేసి ప్రశంస పొందాడు రాజు దగ్గర. అదేవిధంగా ఈ కొడంగల్ ప్రాంతంలో ఉండి అక్కడ కోట నిర్మించాడు. ఆ తర్వాత హసనాబాద్ అనే ఒక కొత్త గ్రామాన్ని నిర్మించాడు ఈ యొక్క సుల్తాన్ ఖులీ. హసనాబాద్ ఎతుందో దాన్ని సొంతంగా ఒక గ్రామాన్ని నియమించాడు ఈ యొక్క ఖులీ. అదేవిధంగా బారా ఇమాంలు అవుతున్నదో బారా ఇమాం వీళ్ళు షియా ఇస్లాం మతంలో షియా తెగకు చెందిన వాళ్ళు. ఈ షియా తెగలో బారా ఇమాం ఉంటారు. అయితే ఈ బారా ఇమాముల పేర ఒక లంగర్ ఖానాను కట్టించాడు. దాని నిర్వహణ కోసం కొన్ని గ్రామాలు అగ్రహారాలు ఇచ్చాడు ఈ యొక్క సుల్తాన్ కుతుబ్ షా. ఈ విషయాలు మనకు తెలుసుకోవడం కోసం ఈ 1514లో హసనాబాద్లో ఒక శాసనం వేయించాడు. ఇవన్నీ చూసినటువంటి మూడో మహమ్మద్ షా సుల్తాన్ ఖులీని ప్రశంసించి తన సన్నిహితునిగా నియమించుకున్నాడు. తన రాజాస్థానంలో తన దగ్గర ఉంచుకున్నాడు ఈ యొక్క సుల్తాన్ ఖులీని. ఆ తర్వాత క్రీస్తకం 1487లో బీదర్ పట్టణంలో అంతర్కలహాలు మొదలైనాయి. అంటే అప్పటికే ఈ బహమనీ సామ్రాజ్యంలో దేశీయ సర్దారులకు విదేశీ సర్దారుల మధ్యన స్పర్ధలు మొదలైనాయి. అంటే ఈ యొక్క బహమనీ సామ్రాజ్యంలో ఎవరైతే బయట దేశం నుంచి వచ్చారో, అంటే ఇరాన్, ఇరాక్ నుంచి లేదా అంతకంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చేశారంటే ఇక్కడ రాజు వాళ్ళ యొక్క తెలివితేటలను చూసి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూసి వాళ్ళకు ఉన్నతమైన పదవులు ఇవ్వడమే కాకుండా వాళ్ళను తరఫుదారులుగా అంటే రాష్ట్ర పాలకులు కూడా నియమించారు ఈ యొక్క బహమనీ సుల్తాన్లు. దాంతో స్థానికంగా ఉన్నటువంటి సర్దార్లు ఉన్నారో వాళ్ళకు కంటగింపు అయిపోయింది. అంటే విదేశీయుల యొక్క ప్రాధాన్యత పెరిగింది, స్వదేశస్తుల ప్రాధాన్యత లేకుండా పోయిందని చెప్పి వీళ్ళు వ్యతిరేకించారు. అంతే గైర్ ముల్కీ ఏతుందో అప్పటి నుంచే 1487 నుంచి మొదలైంది. ఈ విషయంలో బీదర్ పట్టణంలో అంతర్గత కలహాలు రావడమే కాకుండా అప్పుడు బీదర్ రాజధాని ఇక్కడ స్థానికేతర మధ్యన అంటే మహమ్మద్ గవాన్ అనుచరులు, తర్వాత ఖలీఫ్ హసన్ బసరీ అనుయాయులు ప్రధాన పాత్ర వహించారు. దీంతో తిరుగుబాటు జరిగింది బీదర్లో. తిరుగుబాటు జరిగి కొంతమంది స్థానికులు ఈ బీదర్ దుర్గాన్ని చుట్టుముట్టారు. ఈ ముట్టడి నుంచి సుల్తాన్ ముహమ్మద్ను సుల్తాన్ ఖులీ తన యొక్క చాకచక్యంతో తర్వాత తురుష్క ఇరానీ సైనికులను తీసుకొని తన ప్రాణాలను తెగించి పోరాడి మరీ ఈ మూడవ మహమ్మద్ షాను రక్షించాడు సుల్తాన్ ఖులీ. దీంతో సుల్తాన్ ముహమ్మద్ షా ఇతన్ని ప్రశంసించాడు. అంతేకాకుండా ఇతన్ని దీంతో ఇంకా దగ్గరైపోయాడు ఈ యొక్క సుల్తాన్ ఖులీ మూడో మహమ్మద్ షా దగ్గరికి అయ్యాడు. ఆ విధంగా 1487లో ఇతను రాజుకు చాలా సన్నిహితుడిగా మారిపోయాడు. ఆ తర్వాత క్రీస్తకం 1493లో బహమనీ సామ్రాజ్యంలో ఉన్నటువంటి గోవా ప్రాంతంలో ఆ రాష్ట్ర ప్రతినిధి పాలకుడు బహదూర్ జిలానీ ఈ సుల్తాన్ మూడో మహమ్మద్ షాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటును అణచే ఉద్దేశంతో మూడవ మహమ్మద్ షా ఇతను హాసిం బరీద్, ఫతేవుల్లా ఇమాదుల్ ముల్క్, యూసుఫ్ ఆదిల్ ఖాన్, మలిక్ అహ్మద్ బిహారీ, సుల్తాన్ ఖులీ వీళ్ళను కలిసి అందరినీ కలిపి దండుగా చేసి పంపాడు. అయితే ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ బహదూర్ జిలాని ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం జామ్ఖండి దుర్గాన్ని ముట్టడి జరిగింది. అయితే ఈ దుర్గాన్ని ముట్టడించడంలో
ప్రముఖ పాత్ర వహించాడు సుల్తాన్ ఖులీ. ఎంతో వీరోచితంగా పోరాడి దుర్గాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఈ దండయాత్రలో అపరిమిత బల పరాక్రమాలను ప్రదర్శించాడు సుల్తాన్ ఖులీ. దాంతో మహమూద్ షా అవుతున్నాడో ఇతను కుతుబుల్ ముల్క్ అనే బిరుదును ఇచ్చి తెలంగాణ ప్రాంతానికి సుబేదారుగా నియమించాడు మహమూద్ షా ఈ యొక్క కులీ కుతుబ్ షాను. అదేవిధంగా వరంగల్, గోల్కొండ ప్రాంతాలు, కొడంగల్, జాగిర్ ప్రాంతం, ఈ ప్రాంతాలు మొత్తం కూడా అప్పుడు సుల్తాన్ ఖులీ పాలనలోకి వచ్చాయి. ఈ విధంగా ఇతను పరోక్షంగా ఈ తెలంగాణ ప్రాంతం మొత్తానికి కూడా సుబేదారుగా నియమించబడ్డాడు సుల్తాన్ ఖులీ. మహమూద్ షా యొక్క ప్రోత్సాహంతో. ఆ తర్వాత ఈ మహమూద్ షా పరిపాలన కాలంలో ఏమిటంటే దక్కన్ ముస్లింలు, హబ్షీలు తీవ్రంగా ఆహ్వానించబడడం వల్ల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఖాసిం బరీద్ అవుతున్నాడో ఇతను మహమూద్ షాను తన చెప్పు చేతుల్లో ఉంచుకొని రాజ్యపాలన చేయడం మొదలుపెట్టాడు. ఖాసిం బరీద్ చనిపోయిన తర్వాత అతని కుమారుడు అమీర్ బరీద్ కూడా బహమనీ రాజ్య వ్యవహారాలను తన చేతిలో ఉంచుకొని స్వతంత్రంగా వ్యవహరించి సుల్తాన్ అవుతున్నాడో మహమూద్ షాను నామాత్రంగా రాజుగా చేసి పడేశారు. ఇది గమనించినటువంటి అహ్మద్నగర్, బీజాపూర్, బీరార్ ప్రాంతంలో ఉండే సర్దార్లు మహమూద్ షా యొక్క పేరును తొలగించి స్వతంత్ర పాలకులుగా ప్రకటించుకొని పరిపాలించడం మొదలుపెట్టారు. కానీ సుల్తాన్ ఖులీ తెలంగాణ సుబేదారుగా మహమూద్ షాకు ఎంతో విధేయుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇతను తెలంగాణ ప్రాంతానికి రాజప్రతినిధిగా పదవిని స్వీకరించి మహమూద్ షాకు అండగా నిలిచాడు. ఈ స్థానిక రాజప్రతినిధులు స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత ఈ మహమూద్ షా అవుతున్నాడు తను ఆర్థికంగా ఎంతో చితికిపోయాడు. అలాంటి క్లిష్ట సమయంలో కులీ కుతుబ్ షా తిరుగుబాటు చేయకుండా ఈ మహమూద్ షాకు ప్రతి నెల రహస్యంగా 5,000 హన్నులు పంపేవాడు అతని పర్సనల్ ఖర్చుల కోసం. ఆ విధంగా మహమూద్ షా చనిపోయే వరకు కూడా అతనికి అండగా నిలిచాడు సుల్తాన్ ఖులీ కుతుబుల్ ముల్క్. ఆ విధంగా తర్వాత 1518లో ఎప్పుడైతే మహమూద్ షా మరణించాడో ఆ సంవత్సరమే ఈ కుతుబుల్ ముల్క్ ఎత్తున్నాడో అతను స్వతంత్ర ప్రకటన చేసుకొని తాను ఈ తెలంగాణ ప్రాంతానికి సుల్తాన్ అని చెప్పి ప్రకటించుకున్నాడు. దీంతో ఈ కులీ కుతుబ్ షా యొక్క స్వతంత్ర ప్రకటించుకోవడం, స్వతంత్ర పరిపాలన మొదలైంది. క్రీస్తకం 1518లో స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత కులీ కుతుబ్ షా సుల్తాన్ ఖులీ కుతుబుల్ ముల్క్ ఇతను గోల్కొండ నగర నిర్మాణాన్ని చేపట్టాడు. గోల్కొండ పట్టణాన్ని మహమ్మద్ నగర్ అని పేరు పెట్టాడు. తర్వాత కోట లోపల రాజప్రసాదాలు, జామీ మస్జిద్, స్నాన వాటికలు, ముసాఫిర్ ఖానాలు, తర్వాత ఇతర నిర్మాణాలు చేపట్టి ఈ గోల్కొండ కోటను శత్రు దుర్భేద్యంగా తయారు చేశాడు సుల్తాన్ ఖులీ కుతుబుల్ ముల్క్. ఆ తర్వాత ఇతను తన సామ్రాజ్య విస్తరణకు పూనుకున్నాడు. ముందు తీర ప్రాంతం రాజమహేంద్రవరంపై దండెత్తాడు. ఆ దుర్గాధిపతి వెంకటనాయుడుతున్నాడో అతను సుల్తాన్ చేతిలో ఓడిపోయాడు. తర్వాత సుల్తాన్ ఖులీ గోల్కొండకు తిరిగి వస్తూ మార్గ మధ్యంలో అనేక ప్రాంతాలను జయించాడు. దీంతో ఓరుగల్లు నుంచి తూర్పు తీరం వరకు గజపతులకు సామంతునిగా ఉన్నటువంటి చితాబ్ ఖాన్ లేదా సీతాపతి ఇతను
ఇతను స్వతంత్రంగా ఉన్నాడు. అయితే శ్రీకృష్ణదేవరాయలు తన దండయాత్రలో, కలిగిన దండయాత్రలో చాలామందిని దుర్గాధిపతులను ఓడించాడు. కానీ వాళ్ళు ఇతని ఆధిపత్యం, శ్రీకృష్ణదేవరాయల ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు 1529లో చనిపోయాడో, శ్రీకృష్ణదేవరాయలు శకం 1529లో మరణించిన తర్వాత సుల్తాన్ ఖులీ విజృంభించి తెలంగాణలో ఉన్నటువంటి రాచకొండ, దేవరకొండ, నల్గొండ, తర్వాత ఖమ్మంమెట్ ఈ ప్రాంతాలు సీతాపతిని ఓడించాడు. ఓడించి ఈ తెలంగాణ ఉన్న ప్రాంతాలన్నీ కూడా జయించాడు సుల్తాన్ ఖులీ కుతుబ్ షా. అంతేకాకుండా కృష్ణానది దక్షిణంలో అప్పటికి విజయనగర సామ్రాజ్యం ఉంది. ఆ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు తన మీద ఎక్కడ దండెత్తారో అని చెప్పి ఇతనే ముందు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పానగల్ దుర్గాన్ని జయించాడు. జయించి విజయనగర రాజులు తన మీద దాడి చేయకుండా సరిహద్దును నిర్మించుకున్నాడు. ఆ తర్వాత ఘనపురం, దేవరకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు. దీంతో కృష్ణానది వరకు ఇతని సామ్రాజ్యం విస్తరించింది. ఆ తర్వాత ఇస్మాయిల్ ఆదిల్ షా, బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా అవుతున్నాడో ఇతను గోల్కొండపై దాడి జరపగా కోయిలకొండ ఏ ప్రాంతం ఉందో ఆ కోయిలకొండ ప్రాంతంలో జరిగిన యుద్ధం, ఆ యుద్ధంలో ఖులీ కుతుబ్ షా విజయం సాధించడమే కాకుండా ఈ కోయిలకొండ దుర్గాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత ఆదిల్ షా 1534లో మరణించాడు. దాంతో కృష్ణానది వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. పశ్చిమ తెలంగాణ మొత్తం కూడా సుల్తాన్ ఖులీ ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇతను ఎల్గందుల, మలంగూరు మొదలైన దుర్గాలను ఆక్రమించుకున్నాడు. ఈ దుర్గాధిపతులు తిరుగుబాటు చేస్తే పోయి ఆ యొక్క దుర్గాధిపతులను ఓడించి వాటిని ఆక్రమించుకున్నాడు. ఈ యొక్క ఎల్గందుల, మలంగిపూర్ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్గాధిపతిని బీదర్ సుల్తాన్ ఇమాదుల్ ముల్క్ సహాయం చేసి తిరుగుబాటు చేయమని చెప్పి ప్రోత్సహించాడు. దాంతో అతను తిరుగుబాటు చేయగా సుల్తాన్ ఖులీ కుతుబ్ షా పోయి ఈ దుర్గాధిపతులను ఓడించడమే కాకుండా బీదర్ సైన్యాలను కూడా తరిమి కొట్టాడు సుల్తాన్ ఖులీ కుతుబ్ షా. ఆ తర్వాత హరిచంద్ తిరుగుబాటు చేశాడు. ఈ హరిచంద్ ఇతనాడో నల్గొండ ప్రాంతం వాడు. హరిచంద్ తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటును కూడా అణిచివేసి నల్గొండ ప్రాంతాన్ని ఆక్రమించాడు సుల్తాన్ ఖులీ. ఆ తర్వాత ఇతను సీతాపతిని లేదా చితాబ్ ఖాన్ను, గజపతిని ఓడించి ఖమ్మంమెట్టు, కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ప్రాంతాన్ని సుల్తాన్ ఖులీ సాధించాడు. ఆ తర్వాత ఇతను కొండవీడు, కొండపల్లి ఈ ప్రాంతాలను కూడా జయించాడు. దీంతో ఇతని సామ్రాజ్యం తూర్పు తీరం వరకు విస్తరించింది. ఈ విధంగా తాను స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా ఆ రాజ్యాన్ని విస్తరణకు పూనుకొని ఆ రాజ్యాన్ని విస్తరింపజేయడమే కాకుండా ఆ రాజ్యంలో పరిపాలన కోసం ఏ హంగులు కావాలనో అన్నిటి కూడా సమకూర్చిన ఘనత ఈ యొక్క సుల్తాన్ ఖులీ కుతుబ్ షాది. 20 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. తన జీవితకాలంలో ఇతను అలసిపోలేదు. 70 దుర్గాలను జయించాడు. అంతేకాకుండా ఇతని ప్రజలు బడే మాలిక్ అని పిలిచేవారు. తర్వాత ఇతను మస్జిద్ ఉందో సఫా మస్జిద్లో నమాజ్ చేసి కూలీలకు, మేస్త్రీలకు
ఇది మసీద్ నిర్మాణం సూచనలు ఇచ్చే సందర్భంలో మీర్ మొహమ్మద్ హమ్దానీ ఇతనున్నాడో ఇతను జంషీద్ యొక్క ప్రోద్బలంతో వచ్చి సుల్తాన్ కులీని మసీదులోనే చంపేశాడు. దీంతో క్రీశకం 1543లో సుల్తాన్ కులీ 99 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఈ విధంగా రాజ్యం లేకుండా రాజ్యాన్ని కోల్పోయి ఒక బాటసారిగా బహమని సామ్రాజ్యం చేరడం, ఆ తర్వాత అక్కడి సుల్తాన్ యొక్క మెప్పు పొంది 150 అశ్వాల సాధించి కొనంగల్కు పాలకులు నియమించబడడం, జాగీర్దారుగా నియమించబడడం, ఆ తర్వాత క్రమక్రమంగా ఎదిగి తెలంగాణకు రాజప్రతినిధిగా, తెలంగాణకు తరఫ్దారుగా నియమించబడి, ఆ తర్వాత సుల్తాన్ మహమూద్ యొక్క పరిపాలన కాలంలో తెలంగాణ రాజప్రతినిధిగా ఉండి అతనికి చివరి వరకు విధేయునిగా ఉండి అతను చనిపోయిన తర్వాత స్వతంత్ర గోల్కొండ రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా ఆ సామ్రాజ్య విస్తరణను పూనుకున్నాడు. ఆ తర్వాత బీజాపూర్, బీదర్ ఇతనిలో ఇక్కడ సుల్తాన్లో గోల్కొండ మీద దాడి జరపగా ఆ దాడిని తిప్పికొట్టాడు. తర్వాత శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత రెడ్డి రాజులను ఓడించి, గజపతులను ఓడించి తీర ప్రాంతం అవుతుందో ఆ తీర ప్రాంతాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని ఒక సువిశాల సామ్రాజ్యాన్ని, తెలుగు భాష మాట్లాడే ప్రజలందరినీ ఐక్యపరిచిన ఘనత ఈ యొక్క గోల్కొండ మోటి నవాబు సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్ది. ఈ యొక్క కులీ కుతుబుల్ ముల్క్ను అతని ప్రజలు ప్రేమతోటి బడే మాలిక్ అని చెప్పి పిలిచేవారు. కానీ చివరిలో తన కొడుకు యొక్క కుట్ర వలన, జంషీద్ కుట్ర వలన చంపివేయబడ్డాడు, హత్యకు గురయ్యాడు ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఇది సుల్తాన్ కుతుబ్ షా యొక్క జీవితము మరియు ఇతని యొక్క విజయాల గురించి.